రే రాకేష్, నీకు సర్ప్రైజ్. ఏంటి బావా? నేను మీ ఇంటికి వచ్చా. నీకు కూడా ఒక సర్ప్రైజ్. ఏంట్రా? నేను ఇంట్లో లేను. ఇంట్లో లేవా? అదేంట్రా మరి చెప్పాలిగా. సర్లే ఉంటాను, వెళ్తున్నాను అయితే. రే బావా, టైంకి వచ్చారా? ఎవ్రీ వీక్ మన ఇంటికి సెలబ్రిటీలు వస్తూ ఉంటారు కదా, ఈ రోజు కూడా వస్తారా? అయితే వాళ్ళతో నువ్వు వంటలు చేయించి గేమ్స్ ఆడించి చూసే ప్రేక్షకుల్ని ఫుల్ గా ఎంటర్టైన్ చేయాలరా. నేను చేయడం సమస్య లేదు. ప్లీజ్ రా బావా. చేస్తానులే. ఉంటానే. బాయ్. హాయ్, వెల్కమ్ టు మజారే. వంటలతో సయ్యాట, వినోదాల వేట. ప్రతి వారంలాగే మన ముందుకు వచ్చి ఈరోజు కూడా తల్లి చేతి వంట బెటరా, పిల్లం చేతి వంట బెటరా అని చెప్పడానికి మన ముందుకు వస్తున్నారు. ఈ డైలాగ్ అయినా మీకు గుర్తు రావాలండి. శంకర్దాద ఎంబీబీఎస్, అమ్మ నాన్న తమిళమ్మాయి, బుజ్జిగా లాంటి సినిమాతో మనందరినీ బాగా అలరించి వెండితెరనే కదండి బుల్లితెరలో కూడా కలంకిత లాంటి సీరియల్స్ తో మనందరికి బాగా సుపరిచితులు. ఎవరు కదండి, గౌతమ్ రాజు గారు. లెట్స్ వెల్కమ్ గౌతమ్ రాజు అండ్ హిస్ ఫ్యామిలీ. వెల్కమ్ టు మజారే. థ్యాంక్ యూ. ఒకసారి మీ ఫ్యామిలీ గురించి మాకు ఇంట్రడ్యూస్ చేయండి సార్. ఈవిడ మా ఆవిడ. పేరండి? నేను చెప్పకూడదేమో, సిగ్గేస్తున్నా. వద్దులేండి, మీరు అంత సిగ్గుపడద్దు, నేను అడుగుతాను. చెప్పండి మీ పేరండి. ఝాన్సీ రాణి. ఝాన్సీ రాణి గారు. సిగ్గు లేకుండా అంత ధైర్యంగా చెప్పారు. రాణి కదా మరి. మీరండి, మీ పేరు? నా పేరు కృష్ణ. కృష్ణ. మీ పేరు? గోవింద్. చెప్పలేదు వాళ్ళ గురించి మీరు. నాకు 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఓకే. పెద్ద అమ్మాయి మా అల్లుడు, వాళ్ళు బెంగళూరులో ఉంటారు, ఆమెకి 2 అమ్మాయిలు. ఓకే. రెండో పాప ఫిజియోథెరపీ డాక్టర్, ఆవిడ మా దగ్గర ఉంటుంది. 3 మా అబ్బాయి, కోడలు. ఓకే, నమస్తే అండి. ఓకేనా, మీరు ఈ ప్రోగ్రామ్ నుంచి మీకు తెలియదు కదా, ఇది సరదాగా సాగిపోయే వంటల ప్రోగ్రామ్ అండి. మీరు చాలా ప్రోగ్రామ్ చూసుంటారు. వచ్చాడిన ఉప్పు ఎంత కారం వేసి మనం చేసుకుని వెళ్ళిపోతే అయిపోయినట్టు ఉంటుంది. కానీ మన అలా కాదండి. ఇలా వంటలు చేస్తూ సరదా కొంతసేపు కబుర్లు చెప్పుకుంటూ, సరదా గేమ్స్ ఆడుకుంటూ, కొన్ని జోక్స్ చెప్పుకుంటూ సరదాగా సాగిపోయే ప్రోగ్రామ్ పైన మన మజారే అండి. సరదాగా అంటే ఇప్పుడు ఏదైనా పల్లెటూరు కానీ పండగ కానీ ఇది వెళ్ళినప్పుడు వంటలు అవి వండుకుంటూ అందరూ సరదాగా వండుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఆనందంగా గడిపే సేమ్ అలాంటి ప్రోగ్రామ్ అండి. వెరీ గుడ్. ఓకేనా. సో ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చెప్తే. క్వశ్చన్లు అడుగుతారా? ప్రశ్నలు అడగరా? ప్రశ్నలు ఉన్నాయి అందరా? ఓకే అన్న, మీ ఫస్ట్ క్వశ్చన్, మీకు ఇన్స్పిరేషన్ ఎవరన్నా? అంటే దేంట్లో? యాక్టింగ్ లో ఉన్నా? పాప యాక్టర్లు చాలా మంది ఉన్నారు. ఓకే. రేలంగ్ గారు, రాజబాబు గారు, రమణారెడ్డి గారు, చదలవాడు గారు, పద్మనాభం గారు, వాళ్ళ ఇన్స్పిరేషన్ ఉంది. కానీ మరి ముందు అసలు మనం యాక్టర్ అవ్వాలంటే స్టేజ్ ప్రోగ్రామ్స్, స్టేజ్ ప్లేస్ చేయాలి కదా. సో స్టేజ్ ప్లేస్ చేయడం మొదలుపెట్టాము. దసరాకి కానీ వినాయక చవితికి కానీ ఇవన్నీ ప్రతి అడుగుకి ఒక పందిరి ఉంటుంది. ఆ పందిట్లో నాటకాలు, బుర్ర కథలు, హరికథలు ఇవన్నీ ఉండేవి. అందువల్ల మేము నాటకాలు నేర్చుకున్న తర్వాత పందిట్లో కూడా మేము నాటకాలు వేసేవాళ్ళం అన్నమాట. అలాగా ఈ సినిమాలో కూడా వెళ్ళాలి, ఇలాగ మనం చెయ్యాలి అని ఒక మనసులో కోరుకుండేది. మీరు ఫస్ట్ టైం స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించారు? ఎప్పుడంటే అప్పుడే. ఓకే, మంచి ఛాన్స్ ఇచ్చారండి. అప్పుడే కనిపించారట. అదే, అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారండి? నాకు తెలిసి అలాగే ఫీల్ అయ్యి ఉంటారు కదా. అంతేనా? చెప్పండి అన్న, ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకోగానే? అబ్బా, నేను చేశాను, స్క్రీన్ లో కనిపిస్తున్నాను అని ఏదో ఉంటుంది. అది ముందు నేను ఫీల్ అవ్వలేదు, మా ఫ్రెండ్స్ అందరూ చూస్తూ ఆ ఫీలింగ్ ని బట్టి నేను ఫీల్ అయ్యాను. అవును, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీలింగ్ కలిగేది మనకన్నా మన పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు నీకేంటారు తక్కువ, నువ్వు వెళ్ళి అది అంటారు. అలా కాదు, ఇప్పుడు అందరం కలిసి చూడడానికి వెళ్ళాను. అంటే ఇక్కడ ఒకటి ఉంది, స్టార్టింగ్ లో చిన్న చిన్న వేషాలు చేస్తున్నప్పుడు నేను మా ఫ్రెండ్స్కి ఉత్తరాలు రాయటం కానీ ఇది కానీ, నేను పలానా దాంట్లో వేషం చేశాను ఇది అని మా బ్రదర్స్ అందరూ కలిసి సినిమాకి అందరు ఫ్రెండ్స్ అందరూ తీసుకుని వెళ్ళేవారు. వెళ్తే అది 18లో కట్ అయిపోయింది. అప్పుడు బుద్ధి లేదట, అనవసరంగా అన్నావు నువ్వు, ఇంతమంది కష్టపడి టికెట్ తీసుకుని వెళ్ళావు, మేము వస్తామని ఎక్కడ రావు నువ్వు. అలాగా మెల్లమెల్లగా స్టార్ట్ అయ్యింది.
మెల్లమెల్లగా కనపడటం. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉందండి? వెళ్ళినప్పుడు ఎడిటింగ్ లేపి ఆ ఫీలింగ్ ఎలా ఉంది? ఆ ఫీలింగ్ మనకి వీళ్ళందరికీ చెప్పేసాం, చూసి వీళ్ళు డబ్బులు పెట్టడం మనకి ఇక మనసుకి ఏంటి ఇలాగైంది అని పర్లేదే నెక్స్ట్ టైం మనమైతే చేసాం అంతే. నెక్స్ట్ టైం బెటర్ లెక్క అని అనుకున్నాం. మీకు బాగా పేరు తెచ్చిన పాత్ర అండి? చాలా ఉన్నాయండి. అంటే సీరియల్స్లోనే సినిమాల్లోని సీరియల్లోని ఒకటి చెప్పండి. సీరియల్ అయితే అసలు అప్పుడు దూరదర్శన్ తర్వాత ఈటీవీలో కళంకిత అని ఒక సీరియల్ మొదలుపెట్టాను. ఓకే. అందులో నాది చాలా సూపర్ వేషం. అంటే నేనైనా యాక్ట్ చేశాను, డైరెక్టర్ గారు చేయించారు కానీ చాలా సూపర్. ఆర్టిస్ట్గా చాలా బాగా ఎంకరేజ్ చేసింది ఈటీవీ. ఆ తర్వాత సినిమాలు అంటే నేను ఫస్ట్ వసంత గీతం అనే ఒక సినిమాలో నాగేశ్వర గారి పక్కనే ఒక వేషం చేశాను. నాగేశ్వర గారి పక్కన వసంత గీతం. అది నా కోరిక, అది భగవంతుడు అలాగా కుదిర్చాడు. అదొక పెద్ద ఇన్సిడెంట్, చాలాసార్లు చెప్పాను. తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది, మా ఫాదర్కి పెరాలసిస్ అది రావడం వల్ల మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత ఘరానా 3 సినిమాలు చేశాను. అప్పుడు చిరంజీవి గారు చాలా బాగా చేస్తున్నావు, నువ్వు కంపల్సరీ నువ్వు కష్టపడితే వృద్ధిలోకి వస్తావు, నేనే ఎగ్జాంపుల్ దానికి అది అని చెప్పాను. మెకానిక్ మంచి వేషం. అవును. రీసెంట్గా శంకర్దాదా ఎంబీబీఎస్లో కూడా మంచి పేరు వచ్చింది. నా అదృష్టం ఏంటంటే నేను స్టేజ్ నుంచి వచ్చాను కాబట్టి నాది ఒక్క సీన్ వేషం అయినా 4 ఆర్టిస్టులు 10 మంది ఆర్టిస్టులు ఉన్నా కూడా నా సీన్ కింద క్రియేట్ చేసుకుంటాను నేను. అది మాత్రం నిజమేనండి. అందుకనే చిన్న వేషం చేసినట్టు అమ్మ అదరగొట్టారా అనేది ఒక్క సీన్ చేసినా కంపల్సరీ రిజిస్టర్ అయ్యి మీకంటూ ప్రత్యేకంగా డైలాగ్స్ ఉంటే కంపల్సరీ ఉంటాయండి. లేకపోయినా చేసుకుంటాను. మీరు కామెడీగా వెరవరుస్తారండి, షటాప్ అని చాలా ఇష్టం అండి. ఇప్పుడు కూడా మీ ఇంట్రడక్షన్ అలాగే ఇచ్చాను. అందరూ ఇంకో దండరాజు మొత్తం అందరూ కాబట్టి షటాప్ అని అది అమ్మా నాన్న తమిళమ్మాయిలో అలా అది గ్రేట్. ఏంటంటే కొంతమంది అంటే నా అదృష్టం ప్రోగ్రామ్స్ అందరూ డైరెక్టర్లు అందరూ కూడా గౌతమ్ రాజు అనయ్య ఇది సీను ఎలా చేస్తో చేయండి, పూరి జగన్నాథ్ అయితే మొత్తం వదిలిపారేస్తాడు, దేశముద్రు అనే ఇది ఉంది. అందులో అలా వెళ్తే గట్టిగా పిసికేస్తాను, యాపిల్ పిసికేస్తాను, నేను అదంటే పాఠం పోమని పడిపోతాను. పడిపోయి మళ్ళీ లేచి అన్నయ్య ఏదన్నా డైలాగ్ చెప్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు అలాగనే ఇప్పుడు లేచి ఇదేంటి పాలకొల దెబ్బలా ఉంది అని చెప్పి పడిపోతారు. మనం ఆట ఆడుకుందాం ఆ సినిమా రిలీజ్. అందులో ఆయన ప్రభాకర్ గారు బాహుబలి ఏదో స్లాంగ్ మాట్లాడారు, భాష మాట్లాడారు కదా, నన్ను అది మాట్లాడమన్నారు నాగేశ్వర రెడ్డి గారు. మరి ఆయన మాట్లాడారు కదా, నేను మాట్లాడితే అది మళ్ళీ ఆయనదే అవుతుంది కదా, నేను మరి గౌతమ్ రాజు అంటే ఏదో మాట్లాడాలి కదా అనేసి నేను ఏం లేదండి లోమియా దిమ్లా నువ్వు చిట్టి అని పెట్టినాడు. అండ్ నెక్స్ట్ మీ అబ్బాయి గురించి నేను విన్నాను, తన మూవీ ఏదో హీరోగా చేస్తున్నాడు. ఆ మూవీ విషయాలు మీతో కాదు మీ అబ్బాయితో మాట్లాడతాను. నేను నాతో ఎందుకు మాట్లాడాను అంటే తనతో మాట్లాడినాక ఒకసారి ఓకేనా? ఓకే. సో మీ మూవీ హీరోగా లాంచ్ అయ్యారు, మీరు నెక్స్ట్ రిలీజ్ కూడా రెడీగా ఉంది. సో ఆ మూవీ డీటెయిల్స్ చెప్పండి ఒకసారి. లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి. ఆ టైటిల్లోనే మూవీ గురించి మీకు అర్థమై ఉంటుంది. లక్ష్మీదేవి అంటే కోరిక పుడతారు, లక్ష్మీదేవికి కోరిక పుట్టి విష్ణుమూర్తి గారిని అడుగుతుంది. విష్ణుమూర్తి గారు క్యారెక్టర్ మన నరేష్ గారు చేశారు. నరేష్ గారు ఎవరు ఏం కావాలన్నా దేవతల కింద దిగొస్తారు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ కావాలంటే శివుడు దిగొస్తారు, మంచి స్టోరీ కావాలంటే బ్రహ్మగారు దిగొస్తారు. సో దేవుళ్ళే దిగొస్తారు కానీ మనకు తెలియదు. నాగబాబు గారేమో యముడు నాగబాబు గారు. సో అందరు విలన్ కావాలంటే నాగబాబు గారు యముడు క్యారెక్టర్ చేస్తున్నారు. ఆయన అలా దేవుళ్ళు తీసుకుని మాకు తెలియదు వాళ్ళు ఎలా కష్టాలు ఫేస్ అవుతారు, అది సినిమా ఎలా కంప్లీట్ అవుతుందా లేదా, ఒక మెసేజ్ ఓరియంటెడ్ గానే తీశారు సినిమా. సో మీ డాన్స్ గురించి, మీరు డాన్స్ చూసి ఎవరు చూసి ఫస్ట్ స్టార్టింగ్ నేనైతే చిరంజీవి గారిని చూసి డాన్స్ అంటే అనుకున్నా, అలా మీరు ఎవరు చూసి డాన్స్ అంటే ఇది వీళ్ళు చూసి ఆబ్వియస్లీ చిరంజీవి గారు. అంతే. ఆయన చేస్తే ఒక చిన్న స్టెప్ చూసినా, ఒక లుక్ చూసినా అది స్టెప్ లో అది ఒక స్టెప్ లా ఉంటుంది. అది ట్రై చేస్తాం కానీ అది రీచ్ అవ్వడానికి ఒక 0.1% రీచ్ అయినా విల్ బి వెరీ హ్యాపీ. ఫేవరెట్ డిష్ అండి వీరిద్దరిది? ఫిష్ కర్రీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై. సో ఇప్పుడు మీరు వంటల ప్రోగ్రామ్కి వచ్చారు కదా, మీరిద్దరి కోసం మీ ఇద్దరు కలిపి ఏ డిష్ చేస్తున్నారు? పెప్పర్ మటన్. ఓకే. సో ఈ పెప్పర్ మటన్ చేసే ముందు సరదాగా మీ ఫ్యామిలీతో చిన్న గేమ్ ఆడుతున్నాను. గేమ్
ఒక గేమ్ ఆడిస్తా. అంటే కాంతో గేమ్స్ అన్నట్టుగా మీరే మాతో ఆడుకుంటారా తెలుసా విషయం? మీకు ఇండస్ట్రీలో మంచి స్నేహితుడు ఎవరన్నా? మంచి స్నేహితుడి కంటే నాకు అన్నయ్య అని కనికల భరణి గారు. అవునండి. సరస్వతి పుత్రుడు, అలాగే శివభక్తుడు, అలాగే నన్ను అభిమానించే మిత్రుడు. సరేనా, గేమ్ మీ అబ్బాయితో ఆడిస్తా గేమ్, ఓకేనా? ఇప్పుడు వాళ్ళే ఆడాలి, మేము గేమ్లు ఆడి అలసిపోయాం. ఓకే రండి. మీ పెళ్లి డేట్ టైంతో సహా, ఆ డే ఏది పడిందో ఆ డే కూడా రాయాలి. నెక్స్ట్ మీరిద్దరూ కలిసి చూసిన ఫస్ట్ మూవీ. అండ్ కృష్ణకి మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్, మీరు ఎందుకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. మీ ఫేవరెట్ హీరో, మీ హీరో రాయండి, తన హీరో పేరు కూడా రాయండి. అలాగే మీరు కూడా మీ హీరో పేరు, తన ఫేవరెట్ హీరో పేరు కూడా. అతని పేరు రాసి ఉంటారు నాకు తెలుసు, మీరు అతను హీరో కదా ఇప్పుడు. సరే అయిపోయి క్వశ్చన్స్, ఇప్పుడు రిజల్ట్స్ చూద్దాం. మీ పెళ్లి డేట్ 23rd midnight, ఎంతది? 1:30 1:30 2 2 అని రాసింది. ఓకే 1:30 AM 24th ఎర్లీ మార్నింగ్ ఆగస్ట్. ఏ రోజు పడింది ఆ రోజు? సాటర్డే సండే సమయం ఉంటాయి కదా. 23rd midnight 1:40. ఏం సార్ మీ అబ్బాయి 2 పెళ్లి చేశారేంటి? 145 గ్రహించి 1:30 అంతే. అంటే డేట్ వారికి 15 minutes మంత్రంలో కొంచెం అవునా? మీ ఫస్ట్ మూవీ ఇద్దరు కలిపి చూసిన మూవీ బొమ్మరిల్లు. సూపర్. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, మీరు తనకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్, తను మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. మీరేం రాశారు? తను ఫస్ట్ మీకు శారీ ఇచ్చాడా? మీరు తనకి షర్ట్ ఇచ్చారు. ఇదేంటిది? గ్రీటింగ్ కార్డ్. ఎవరికి ఇచ్చారు? శారీ ఎవరికి ఇచ్చారు మీరు? అంటే చాలా గిఫ్ట్లు ఇచ్చాం కదా, మర్చిపోయాను. ఎవరికి ఇచ్చారు చాలా అంటే? అండ్ నెక్స్ట్ మీకు నచ్చిన హీరో, ఎవరికి నచ్చిన హీరో? మహేష్ బాబు. నీకు మహేష్ బాబు అంటే ఇష్టమా? మెగాస్టార్ మహేష్ బాబు. అల్లు అర్జున్. ఓకే అండి. సో ఈ గేమ్లో కూడా మీరు సరదాగా మంచి డిఫికల్ట్ ఆన్సర్, నేను అడిగిన క్వశ్చన్కి మీరు 4-5 ఆన్సర్లు ఇచ్చారు, చాలా బాగుంది. గేమ్ బాగా ఆడారు. ఇప్పుడు మనం మన పెప్పర్ మటన్ చేయడానికి బయలుదేరాం, ఓకేనా? రైట్ స్టార్ట్. ఓకే. ఏంటి థ్యాంక్ యూ? పెప్పర్ చికెన్ చేయడానికి మీరు రాకూడదండి, ఓన్లీ లేడీసే. వీళ్ళు వండుతారు, వీళ్ళు వండిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాను, వచ్చి మీరు టేస్ట్ చూసి చెప్పాలి. ఓకే. ఎవరిది బాగుందో ఎలా ఉండారో చెప్పాలి మీరు, ఓకేనా? ఓకే. సో ఝాన్సీ గారు అండ్ బిందు గారు మనం కిచెన్ రూమ్కి వచ్చాం. సో ఇప్పుడు మీరు చేయబోయే డిష్ పేరు ఏం పేరున్నారండి? పెప్పర్ మటన్. సో ఈ పెప్పర్ మటన్ కి చేయడానికి ఏమో కావాలో ఒకసారి మోడల్ చెప్తారా, నోట్ చేసుకుంటారా? ఆయిల్, ఆనియన్స్, సాల్ట్, పెప్పర్, జింజర్ గార్లిక్ పేస్ట్, చిల్లీస్, కొత్తిమీర, మిరియాల పొడి, మటన్ మసాలా, మటన్, పసుపు. సో ఇంకా స్టార్ట్ చేద్దామండి. ఓకే స్టార్ట్. మటన్ తీసుకొని ఇందులో పెప్పర్ పౌడర్ వేయాలి. 2 to 3 స్పూన్స్ పెప్పర్ పౌడర్ వేసి దీన్ని బాగా కలపాలి. సో ఏమండి, ఇటుపక్క అత్తగారు ఇటుపక్క కోడగారు ఇద్దరు కలిపి ఇంట్లో కూడా చేశారండి ఇప్పుడు వంటలు, అవునా? ఓకే సూపర్. మీ అబ్బాయి బాగా ఏం తింటాడండి, ఇష్టమైంది ఫుడ్? నాన్ వెజ్ చాలా ఇష్టం. నాన్ వెజా? గౌతమ్ రాజు గారికి? ఆయనకు కూడా నాన్ వెజ్ ఇష్టం. ఓహో సూపర్. మీకు? నాన్ వెజ్. సో ఇందాక మీ హస్బెండ్ హీరోగా మూవీ చేస్తున్నారు కదా, దాని గురించి మాకేనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తారా? ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకు అతను హీరో అనగానే? ఆబ్వియస్లీ ఎక్సైటెడ్. మీరు అడగలేదా అదేంటి హీరో నువ్వు చేస్తావు, హీరోయిన్ నన్ను ఎందుకు పెట్టుకోలేదని? లేదండి, అడగలేదా? ఎందుకు అలాగా? రియల్ హీరోయిన్ నువ్వే కదా అన్నారు. రియల్ హీరోయిన్ నువ్వే కదా అన్నారు. అలా మాటతో పడకొచ్చి టాపిక్ క్లోజ్ చేస్తారండి. సో రేపటి నుంచి అతను షూటింగ్ అవుతుంటది కదా, లొకేషన్ వెళ్ళి చూస్తుంటారా మీరు షూటింగ్ అవుతున్నప్పుడు? లేదండి. వెళ్ళరా లొకేషన్కి? ఎందుకండి? ఊరికే వెళ్ళను. అది వెళ్ళకపోవడం మంచిదండి, ఎందుకంటే రేపు హీరోకి హీరోయిన్ సీన్ జరుగుతున్నాడు, ఎదురుగా వైఫ్ పెట్టుకుని ఏ హీరో కదా
హీరోయిన్తో ఏ సీన్స్ చేయలేదండి అంతే. అందుకే అందుకే వెళ్ళట్లేదు. అందుకే అట్లా సూపర్ అండి. మీరు హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు చెప్పండి, మీ అబ్బాయి హీరో అవుతున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా గర్వంగా ఫీల్ అవుతుంది. అవునా? సూపర్. ఈ మంత్ స్టార్ట్ అవుతున్నారు కదా మూవీ? అవునండి, అంటే అయిపోయిందండి, రిలీజ్ కి దగ్గరలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ కూడా అయిపోయింది. ఓహో సూపర్ సూపర్. ఇది 30 minutes పక్కన నానబెట్టాలండి. మ్యారినేట్ చేయాలి. 30 minutes అలా ఉంచాలి. 30 minutes అలా ఉంచి తర్వాత అప్పుడు కుక్కర్ స్టార్ట్ చేయాలి. అంటే ఇది ఆల్రెడీ ప్రాసెస్ అవుతూ ఉంటది, ఆనియన్స్ అవంతా. ఇది మాత్రం పక్కన ఉండాలి కొంచెం. ఓకే ఓకే సరే సరే ఓకే స్టార్ట్. సో ఇంట్లో వంటలు బాగా చేస్తుంటారండి మీరు? ఆంటీ నేర్పించారు. నేర్పించారా? ఓ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలండి? ఆనియన్స్ వేసేసుకోవాలి. ఓకే. సో గౌతమ్ రాజు గారిది మీది అరేంజ్ మ్యారేజ్ అని చెప్పారు కదండి. మీ ఇంటికి వచ్చినప్పుడు పెళ్లి చూపులు ఫస్ట్ టైం చూసినప్పుడు మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగారు అక్కడ? పెళ్లి చూపులు అవ్వలేదండి, చుట్టాలే కదా పెళ్లి చూపులు అవ్వలేదు. మీది చుట్టాలేనా? ఓహో. సో ఒక ఆర్టిస్ట్ ని చేసుకుంటున్నాను కదా, మీ ఫీలింగ్ ఎలా ఉందండి? ఎందుకంటే అప్పుడు ఆర్టిస్ట్ కాదు కాదు కదా, అదే కొన్ని పెళ్లి అయితే అతను ఆర్టిస్ట్ అయ్యారు కదా, మీరు అతను సపోర్ట్ చేశారా? ఎందుకు లేండి ఇప్పుడు ఆర్టిస్ట్ గా జాబ్ చేశారా? ఓకే వెళ్ళండి, ఏం పర్లేదు, వెనకాల నేను చూసుకుంటాను, వెళ్ళి ఖచ్చితంగా. అవునండి. ఓ సూపర్ అండి, మీరు మంచి సపోర్ట్ మాట. సో మీరు మీ హస్బెండ్కి ఇలా హీరో అవుతున్నాను చేస్తున్నారు కదా, మీరు ఎందుకు ఇండస్ట్రీ మనం హ్యాపీగా బిజినెస్ చేసుకుందాం లేకపోతే జాబ్ చేసుకుందాం అని ఎప్పుడైనా అన్నారా, లేకపోతే మీరు చేయండి సపోర్ట్ చేశారా? నో, లైక్ ఒక ట్రై అయితే ఇవ్వమని చెప్పాను. ట్రై అయితే చేయమని చెప్పారు. ఆల్రెడీ తను తెలుగులో కంటే ఇంతకుముందు ఏమైనా మూవీస్ ఏం చేశారా? ఇంజుమురపా అని తమిళ మూవీ చేశాను. ఓ తమిళ్లో కూడా చేశారు. సో తమిళ్లో చేసి మళ్ళీ అది తెలుగులో కూడా రిలీజ్ అయింది. తెలుగులో కూడా రిలీజ్ అయిందా? ఏం పేరు? నాకైతే నచ్చింది. నాకైతే నచ్చింది. గుడ్ గుడ్ గుడ్. బట్ అది సెకండ్ మూవీ, ఇది వచ్చేది అంటే రిలీజ్, ఇది లేట్ గా రిలీజ్ అవుతుంది. ఇది ఫస్ట్ మూవీ. గ్రాఫిక్స్ వల్ల లేట్ అయింది. ఇది లేకపోతే ఇదే ఫస్ట్ మూవీ. లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి. సో ఆ లక్ష్మీదేవిని చల్లగా కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందాం. మీ గౌతమ్ గారు మంచి కమెడియన్ కదా, ఇంట్లో ఉంటే అతను కూడా సరదాగా ఉంటారా? అప్పుడప్పుడు. అప్పుడప్పుడా? ఇంకెంతసేపు ఉందండి ఇది? ఇది ఒక 3 minutes ఇలా ఉంచిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ యాడ్ చేయాలి. ఒక 3 minutes. ఓకే. మీరు మాకోసం సరదా ఒక పాట పాడండి. ఇది మనం పాటలు రావండి. నాకు పెద్దగా వినడం రాదండి, పర్లేదు పాడండి. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రాసా రాసా నీకే ప్రేమని, రాసా రాసా నువ్వే నేనని. సూపర్ అండి. ఎవరు చెప్పారండి ఈ పాటలో? నేనే చెప్తున్నానండి. ఇప్పుడే విన్నారా అతను మీరు పాడుతున్నప్పుడు? చిన్నప్పుడు తెలుసు కదా అంకుల్. అంకుల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఇది అంకుల్ గారు చేసింది? దేశముద్రు. దేశముద్రు. ఆ సీన్ నాకు చాలా ఇష్టం. ఓకే సూపర్ అండి. ఇంకా నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటండి? వాటర్ యాడ్ చేసుకుని కుక్కర్ క్లోజ్ చేసేయచ్చు. అవునా? వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ క్లోజ్ చేస్తే ఎంత 10 minutes అయిపోతుందా? ఓకే. 8 whistles వస్తే ఆఫ్ చేసి. 8 whistles నేను వేస్తానండి. ఇప్పుడు స్టార్ట్ రెడీ? ఈ విజిల్స్ అయ్యేలోపు మీ ఇద్దరికి మంచి గేమ్ పెడతానండి. అంటే మీ ఇద్దరి కోసం కాదు, మన ఆడియన్స్ కోసం సరదాగా. ఓకేనా? ఓకే రండి. సో బిందు గారు అండ్ ఝాన్సీ రాణి గారు, సో గేమ్ ఏంటండి చాలా సింపుల్ అండి, కానీ చాలా కష్టం ఆడడం అంటే, ఇంకేం లేదు. సో ఈ 2 బాటిల్స్ ఉన్నాయి కదండి, ఈ పక్కన ఉన్న కప్స్ ఉన్నాయి కదా, కప్స్ తీసుకొని జస్ట్ ఈ ఎడ్జ్లో ఇలా ప్లేస్ చేసుకొని మనం వీటి చేతితో అంటే అక్కడ కదండి ఇక్కడ పడాలి వచ్చి. ఓకే మీరు చూసే గేమ్ అర్థం కదండి? సో నేను పక్క నుంచి మీకు ఎంకరేజ్ చేస్తుంటాను, మీరు బాగా ఆడండి. ఓకే వేయండి ఝాన్సీ గారు, కమాన్. ఫాస్ట్ 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 ఫాస్ట్. సూపర్. కమాన్ ఝాన్సీ గారు, కమాన్. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్, టైం అయిపోతుంది. వావ్ 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 సూపర్ అండి, చాలా కష్టంగా గేమ్ అండి. నేను కూడా చాలాసార్లు ఆడాను, నాకే పడలేదు, మీకు పడిందండి. సూపర్, మీరు బాగా కష్టపడ్డారు. కానీ మరి ఏం చేస్తాం, ఎప్పుడు దేవుడు విజేతలు ఒకలే పడతారు. సో ఈరోజు మీకు కాల్ గెలిచారండి. సో చాలా బాగా ఆడారండి. సో మన గేమ్ అయిపోయింది కదా, ఇప్పుడు మన ఇంకెంత పడుతుంది అవ్వడానికి? అయిపోయినట్టే. మీ పెప్పర్ మటన్ అయిపోయినట్లుంది. సో దీని టేస్ట్ చూసి జడ్జ్ చేయడానికి మీ హస్బెండ్ని పిలిచేద్దాం. సో అమ్మా, మీ ఇద్దరు చేసిన కర్రీ రెడీ అయిపోయింది.
సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చూసి జడ్జ్ చేయడానికి మీ హస్బెండ్ రావాలి. సో తిన్న తర్వాత ఏది బాగుందో వాళ్ళు కరెక్ట్గా చెప్పాలి, ఎవరు ఏం చేశారో అదే వాళ్ళు చెప్పాలి. సో వాళ్ళు కరెక్ట్గా చెప్తే మీ మీద ప్రేమ ఉన్నట్టు, ఒకరు చెప్పకపోతే ఇంకా ఎక్కువ ప్రేమ ఉన్నట్టు. ఓకేనా? సో పిలిచేదా? అలాగే. లెట్స్ వెల్కమ్ కృష్ణ గారు అండ్ గౌతమ్ రాజు గారు. సార్ మీరు బయటికి వెళ్ళి కూర్చున్నారు కదా ఇంతసేపు. సో మీ మిస్సెస్తో మీకు ఇష్టమైన పెప్పర్ మటన్ చేయించానండి. సో అది టేస్ట్ చూసి అంటే ఇద్దరు పెప్పర్ మటన్ చేశారు. ఇద్దరు చేశానండి, మళ్ళీ మీరు మీకు గొడవలు ఎందుకని చెప్పి ఇద్దరితో టేస్ట్ చేయించాను. సో ఇప్పుడు టేస్ట్ చూసి ఏది బాగుందో చెప్పాలి, అండ్ నెక్స్ట్ ఎవరు ఏం చేశారో చెప్పాలి. సరే సార్ టేస్ట్ చూసి చెప్పండి. సో తినేసారండి. సాంగ్స్ చెప్పండి, కొంచెం ఆలోచించుకొని జాగ్రత్తగా. రెండులో ఏది బాగుంది? ఇది బాగుంది నాకు. ఇది బాగుంది. మీకే బాగుందండి? రెండు. మీరు చెప్పండి. మమ్మీ ఇది మీ వైఫా? సో ఈ రెండిట్లో మీ వైఫ్ చేసింది ఏంటి? ఇదే మా వైఫ్ చేసి. ఇప్పుడు మ్యాటర్ అంటే మీకు విషయం చెప్తాను. ఇద్దరికి సేమ్ ఐటమ్స్ ఇచ్చారు, ఇద్దరు యాక్టివ్గా చేశారు. ఏం చేస్తారో అక్కడ సేమ్ ఈక్వల్ టైంలో చేశారు. సో బై మిస్టేక్ అయితే మీకు గొడవ చేసి ఉండొచ్చు కదా? ఇది కష్టం, ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి మా ఆవిడ తెలియలేదు. మా కోళ్ళ మొన్న వచ్చింది. సో తిన దగ్గర కొంచెం నేర్చుకుని ఉంటాను. అటువంటిప్పుడు మరి నేను చెప్పగలుగుతాను కదా. ఓకే సార్, అయితే మీ కరెక్ట్ కదా. డాడీ కంగ్రాట్స్ చెప్పాలి. మీ వైఫ్ చేశారండి, అంటే మీ విధంగా మామూలు రాశారు కదా, అంతే కదా? ఓకే. ఆబ్వియస్లీ మీరు నెల చేసినటువంటి మాత్రం కాదు, మీ వైఫ్. ఓకేనా? మా మిస్సెస్ అసలు మటన్ కంటే చేపలు కూడా చాలా ఫేమస్. ఇండస్ట్రీలో మొత్తం ఆల్ ఆర్టిస్టులు రుచి చూశారు మా మిస్సెస్ అంట. రీసెంట్గా మన కథానాయకుడి సినిమాకి రజనీకాంత్ గారు, నేను డైరెక్టర్ వాసు గారు ఉన్నారు. వాసు గారు మేము రోజు క్యారేజ్ డిజైన్ తెప్పించుకుని తింటాం అనమాట రామోజీ ఫిల్మ్ సిటీలో. మేము తింటామంటే రోజు వచ్చి ఏంటి అన్నదా సాపడదు అంటే ఇది కర్రీ సార్ ఇంకా వీడికి వెళ్ళిపోయింది. అప్పుడే అదే టేస్ట్ చూసి అరే రొంబ నల్ల ఇరుకున్నా எனக்கு వేణం అన్నా అంటే అప్పుడు రోజు. సో క్రియేట్ మీ అలాగే విక్రమ్ కానీ హీరో విక్రమ్ కానీ అందరూ చిరంజీవి గారితో ఒకసారి శంకర్ రావు గారిని చేసే ఆ టైంలో అసలు శ్రీకాంత్ అందరం కలిసి ఇంట్లో ఫిష్ కర్రీ తెప్పించాను అంటే తెప్పించాను. మా ఆవిడ ఉండి పంపించింది. ఇక్కడ మన రామనాయుడు గారు నానక్రమ స్టూడియో పంపిస్తే ఆయనేమో డైట్లో ఉన్నాడు, నాన్ వెజ్ అది మానేసి. ఈ మూత తీయగానే చూసి నాకు ఎందుకో ఆ డ్రాప్ చేసి తినేదనిపిస్తుంది, తినేస్తుంది. చిరంజీవి గారు కూడా అతను నాన్ వెజ్ మాట్లాడుకుంటే మేడం గారు చేతి వంటతో అతను దాన్ని కూడా డ్రాప్ అయిపోయి తినడం స్టార్ట్ చేశారు. సూపర్ అండి. అండ్ నెక్స్ట్ మీ అబ్బాయి మూవీ మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటున్నారు. సో ఆల్ ది బెస్ట్ చెప్పండి. అండ్ లాస్ట్ ఇల్లే ఉంది మా ప్రేక్షకుల కోసం సరదాగా చిన్న గేమ్ అండి, మీ ఫ్యామిలీతో సరదాగా, అంటే మీ ఫ్యామిలీ గేమ్స్. ఎప్పటి నుంచో ఫ్యామిలీలో గేమ్ ఆడతాను, మళ్ళీ గేమ్ ఉండదు, రైట్ గేమ్. సో గేమ్ ఏంటంటే సార్, నేను 1 అంటాను సార్. 1 అంటే చేయి పైకెత్తాలి, 2 అంటే స్ట్రైట్ పెట్టాలి, 3 అంటే కింద పెట్టాలి. డ్రిల్ మాస్టర్ ఎక్సర్సైజ్ గేమ్ లాగా అనిపించట్లేదు. ఇప్పుడు చూడండి, నేను కరెక్ట్ గా 1 2 3 అన్నాను. ఒకసారి 3 1 అంటాను, 2 1 అంటాను, 3 2 ఎలా అంటాను. దాని తగ్గట్టు 1 అంటే పైకి 2 3. సో ఫాస్ట్. ఓకేనా? మీరు కొంచెం బ్యాక్ వస్తే పక్క నుంచోని. ఓకేనా? ఓకే. రెడీ? 1 3 2 1 2 1 3. Come on, ready? Okay, 2 1 3 2 3 1 2 1 1 3 2 1 3 2 1 2 1 2 3. Okay, ఇప్పుడు మీ ఇద్దరు 2 1 1 2 3 1
2 2 3 1 3 సో సార్ మీరు షో వచ్చారు కదా, షో ఎలాగుంది, గేమ్స్ ఎలాగున్నాయి? బాగుంది. అంటే బాగుందని చెప్పడం కోసం చెప్పడం లేదు, ఏమంటే సరదాగా హ్యాపీగా ఉంది. సో ఈ ఒకే షోకి ఫ్యామిలీ అంతా వచ్చారు కదా, ఆ ఫీలింగ్ ఎలా ఉందండి? అదే ఆనందంగా అదే ఉంది. ఎందుకంటే సాధారణంగా ఏ షోకి అలా ఫ్యామిలీ అంతా వెళ్ళరు, వెళ్తే సినిమా షోకి వెళ్ళాం సినిమా షోకి వెళ్ళాం కానీ ఈ షోకి వచ్చాం. యాక్చువల్గా చాలా షోలుకి వెళ్ళాం మేము ఇద్దరం. వంటల షో ఒకటి, మొగుడ్స్ పెళ్ళమ్స్, ఇలాగా మేము దేనికి వెళ్తే అది సూపర్ హిట్. అవునా? సూపర్ సూపర్. మనకు చూసారండి అప్పుడే మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. Even గౌతమ్ గారు ఎక్కడికి వెళ్ళినా అన్ని సూపర్ హిట్ మూవీస్. క్యాష్ కూడా అంతే స్టార్టింగ్ లో, తర్వాత మళ్ళీ మన మధ్యలో మళ్ళీ వెళ్ళారు. సో గౌతమ్ గారు అబ్బాయి హీరోగా చేశాడండి. ఆ సినిమా మన ముందుకి త్వరలో రాబోతుంది. అండ్ సినిమా టైటిల్ ఏమొచ్చి లక్ష్మీదేవి సమర్పించు నేడే చూడండి. మిస్ అవద్దు, నేడే కదండి, రాగానే చూడండి ఫస్ట్. ఓకేనా? ఆ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మనం అందరూ కోరుకుందామండి. మనకు వచ్చిన సెలబ్రిటీస్ కి ఈ షో బాగా నచ్చిందట. ఈ షో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ మనం ఇంకో సెలబ్రిటీ ఫ్యామిలీతో కలుద్దాం. అంతవరకు బాయ్. వంటలతో సయ్యట, వినోదంతో వేట.